మేము 9 నెలల వరకు మేము ధర్నా చేసి 9 నెలలు ఆమె పోరాడి వికారాబాద్ పోయి ధర్నా చేసినాం, కొడంగల్ పోయి ధర్నా చేసినాం, కోసికి పోయి ధర్నా చేసినాం, మళ్ళా అకిన్పేట చేసినాం, లెగచెర్ల చేసినాం, దుద్దెల చేసినాం, అన్ని దగ్గర ధర్నా చేసినా కానీ ఒక రేవంత్ రెడ్డి రక్కడ లేదు, తిరుపతి రెడ్డి రక్కడ లేదు, ఒక కలెక్టర్ రక్కడ లేదు, ఒక ఎమ్మడో రక్కడ లేదు, ఒక గిడ్డవాడి రక్కడ లేదు. నిన్న మొన్నటి నుంచి కలెక్టర్ వస్తే గన్మెన్ తీసుకొని ఐడెన్ కార్డ్ వేసుకొని అన్నీ వేసుకొని ఒక 4 పోలీసు వాళ్ళని తీసుకొని వస్తాడు. అగ్రంగా పూరా మన బట్టలు వేసుకొని వచ్చిండు. మేము బువ్వ వండుకొని తిని ధర్నా చేస్తామంటే అంత వచ్చి చిన్న పిల్లలు ఏమో ఇంత దాడి చేసి దొబ్బిన తర్వాత కలెక్టర్కి కొట్టిరి అని అర్ధరాత్రి ఒకరు కొట్టాం. రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి 500 పోలీసు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని చూడకుండా, మగవాళ్ళని చూడకుండా, పిల్లలను చూడకుండా, చిన్నపిల్లని చూడకుండా, పెద్ద పిల్లని చూడకుండా అందరికీ వేసుకొని డిసెంలో వేసుకొని ఒక్కొక్క కుత్కా వీసుకుడా, కొట్టుడా, కాళ్ళతోటి మూడుతోటి దొక్కుడా, మూతికి బట్ట ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా ఇట్లా చేసి మా మొగోళ్ళని నా మల్మన్ని, నా మన్మరాన్ని, నా మన్మన్ని, నా మొగోడిని, నా కొడుకుని అందరికి జైలుకి వేసి ఉండోళ్ళు కొద్ది అందరూ రాజ్యం బట్టి ఉండ్రు. గుట్టల పోటీ, చెట్ల పోటీ వాళ్ళు ఉండరు. ఆడోళ్ళ కానీ మా తండా పూర ఖాళీ ఉండేది, ఒక్క మనిషి లేదు తండలా. ఇస్తుంది మా రేవంత్ రెడ్డి 400 పెన్షన్లు ఇస్తున్నానని మాకు బేకే లేదు, పెన్సిల్ బేక్ లేదు, పెన్సిల్ బేకు లేదు, మాకు రుణం మాకు బేక్ లేదు. మా భూమి వదిలేయాలి, మా పిల్లలను ఇచ్చి పెట్టాలి, ఉండోళ్ళు గుట్టల పట్టి ఉండోళ్ళు ఇంటికి రావాలి. నాది 8 ఎకరాలు మొత్తం భూమి పోతుండదు. 8 ఎకరాలు ఉండదు నాకు. 8 ఎకరాలు ఒక్క సంచడు కూడా మిగులుతలేదు. 3 ఇండ్లు కట్టిన పెద్ద సెరాపేసి 3 ఇండ్లు గింత ఒక ఇల్లు గింత ఒక రూమ్ కూడా మిగులుతలేదు. ఏం చేయాలి?